బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సమంత రాజ్ నిడుమూరు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్కసారిగా అందరూ షాక్ గురైన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ పెళ్లి గురించి తెలుసుకున్న తర్వాత నిజంగా పెళ్ళయిందా అని చెప్పి ఒక షాకింగ్లో ఉన్న సందర్భం. అయితే ఎప్పుడైతే ఫొటోస్ బయటకు వచ్చాయో ఓకే సమంత రాజ్ నిడుమూరు పెళ్లి చేసుకున్నారని చెప్పి ఫ్యాన్స్, మరి ముఖ్యంగా సమంత ఫ్యాన్స్ కాస్త సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న క్రమం. సమంత రాజ్ నిడుమూరు వివాహం తర్వాత ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది సమంత పెళ్లి. సమంతతో విడాకులపై గతంలోనే రియాక్ట్ అయ్యారు నాగ చైతన్య. మరి ముఖ్యంగా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన క్లారిటీ ఇచ్చారు. మేమిద్దరం వేర్వేరు మార్గాలను ఎంచుకున్నాం, ఇద్దరం వ్యక్తిగత కారణాల కారణంగా ఓ నిర్ణయం తీసుకున్నాం. దీనిపై ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీడియా అభిమానులు మా వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాలంటూ కూడా విజ్ఞప్తి చేసుకొచ్చారు. మేమిద్దరం ఇప్పుడు సంతోషంగా జీవితాలను గడుపుతున్నాం, మేము ఒకరినొకరం గౌరవించుకుంటాం. నన్ను నేరస్తుల్లా చూడొద్దంటూ కూడా గతంలో ఆయన చేసిన ఆ కమెంట్స్ ప్రస్తుతం తెర మీదకి వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఆ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఇంట్రెస్టింగ్గా వీరిద్దరూ విడిపోయిన తర్వాత ఎక్కడా కూడా ఒకరి మీద ఒకరు ఎప్పుడు కమెంట్స్ చేసుకున్న సందర్భాలు లేవు. ఎక్కడా కూడా ఒకరి మీద ఒకరు ఎటువంటి కామెంట్స్ చేసుకున్న ఆ సిచ్యువేషన్ కూడా లేదు. విడిపోయిన తర్వాత ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే ఇద్దరం విడిపోయాం. అంటే వేరు మార్గాల్లో ఉన్నాం. మేము ఆ మార్గాల్లో మేము మార్గాల్లో ప్రయాణంలో ఉన్నప్పుడు సంతోషంగానే ఉన్నామంటూ కూడా చెప్పుకొచ్చిన క్రమం. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళ పెళ్ళి అంటే రాజ్ నిడుమూరు సమంత పెళ్ళి ఈరోజు ఆఫ్కోర్స్ సోషల్ మీడియాలో బజ్ అవుతున్న క్రమంలో ఇప్పుడు నాగ చైతన్య చేసిన వ్యాఖ్యల గురించి కూడా మాట్లాడుకుంటున్న క్రమం. నన్ను నేరస్తుల్లో చూడొద్దంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన క్రమం. సో ఈ నేపథ్యంలో ఎటువంటి చర్చ జరుగుతుందో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, ప్రస్తుతం ఎటువంటి చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో? నాగ చైతన్య గతంలో కూడా క్లారిటీ ఇచ్చిన క్రమం. సో ఇంకా బజ్ అవుతోందా, ఇంకా బజ్ ఉందా? మరి ముఖ్యంగా ఎటువంటి చర్చ జరుగుతోంది? ఏ స్పెషల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ముందు నుంచి కూడా సమంత రాజ్ నిడుమూరు వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అన్నట్టుగానే సోషల్ మీడియా అంతా కూడా డిస్కషన్ జరిగేది, కామెంట్స్ కూడా వచ్చేవి. వాళ్ళు ఎక్కడైనా దిగితే పిక్స్ బయటకు రావడం, ఫొటోస్ బయటకు రావడం, ఇదంతా చూసి మొత్తం మీద వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ కూడా అప్పుడు మాకు రూమర్స్ ఎక్కువగా వచ్చేవి. దానికి ఎప్పుడు కూడా అటు రాజ్ కానీ ఇటు సమంత కానీ ఎవరు కూడా రియాక్ట్ అయింది లేదు. అయితే ఇప్పుడు ఈ రోజు వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం సడన్ గా అందరికీ ఒక సర్ప్రైజ్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ ఇది తెలిసిన తర్వాత సమంత ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకా ఇండస్ట్రీలో ఎవరెవరైతే సమంతకి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు విష్ చేస్తున్నారు. కాకపోతే అంటే ఇంత సడన్ గా ఇంత సర్ప్రైజ్ గా చేసుకుంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఎక్కువగా డిస్కషన్ నడుస్తుంది. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అని చెప్పేసి. సో అయితే మనం చూసుకుంటే వీళ్ళు ఫ్యామిలీ మ్యాన్ 2తోనే వీళ్ళు కలవడం జరిగింది. ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత ఒక మంచి క్యారెక్టర్ చేశారు. అప్పటి నుంచే వీళ్ళకి ఒక మంచి బంధం ఏర్పడింది. ఆ బంధం ప్రేమగా మారింది. సో వీళ్ళు ఇట్లా కంటిన్యూ అవుతూ వచ్చారు. ఇప్పుడు ఈ రోజు అది ఆ పెళ్లిగా మారి ఒకటయ్యారు. అయితే దీనిపైన రాజ్ మాజీ భార్య కూడా రియాక్ట్ అయ్యారు. సో ఒక పోస్ట్ కూడా పెట్టారు. సో బరి తెగించిన మనుషులు ఎట్లాగే చేస్తారంటూ కూడా తను ఒక పోస్ట్ పెట్టారు. అది కూడా వైరల్ అవుతుంది. అండ్ ఇంకా వీళ్ళ నాగ చైతన్య సమంత వీళ్ళ డివోర్స్ గురించి ఎప్పుడు డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. సో వాళ్ళు ప్రమోషన్స్ కి వచ్చినప్పుడు, ఇంటర్వ్యూస్ కి వచ్చినప్పుడు కూడా దానికి సంబంధించి ఎక్కువగానే డిస్కషన్ నడవడం, ఎక్కువగా మాట్లాడడం, క్వశ్చన్స్ వాళ్ళు ఫేస్ చేయలేక వాటికి ఆన్సర్ దాట వేయడం, ఇటువంటివి కూడా మనం చూసాం గతంలో. అయితే నాగ చైతన్య ఒక్కసారి ఒక ఇంటర్వ్యూలో మాత్రం చాలా క్లియర్ గా చెప్పారు ఆ డివోర్స్ గురించి. సో మేమిద్దరం సపరేట్ గా ఉండాలనుకుంటున్నాం, వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనిపైన ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, అందరూ కూడా వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాలని చెప్పేసి చెప్పడం జరిగింది నాగ చైతన్య. ఇద్దరు ఇప్పుడు సంతోషంగా ఉన్నాము, నన్ను ఎవరు కూడా నేరస్తుల్లా కూడా చూడొద్దని చెప్పేసి నాగ చైతన్య క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈవెన్ అటు ఫ్యామిలీ నుంచి కూడా కొంతమంది ఈ విషయాలు మాట్లాడడం జరిగింది. సమంత వాళ్ళ ఫాదర్ రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఇంకా నాగార్జున వాళ్ళ సిస్టర్ ఒకసారి ఈ విషయం మీద మాట్లాడారు. వాళ్ళ నిర్ణయాన్ని మేము వాళ్ళకే వదిలేసాం, వాళ్ళు ఎటువంటి డిసిషన్ తీసుకున్నా అది వాళ్ళ జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి మేము ఎక్కువగా ఇంటర్ఫియర్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడారు. సో ఇటు నాగ చైతన్య మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు, ఇప్పుడు సమంత కూడా మ్యారేజ్ చేసుకున్నారు. కాబట్టి
ఇక్కడ నుంచి ఇంకా వీళ్ళ డివోర్స్ గురించి ఎక్కువగా డిస్కషన్ జరిగే టాపిక్ అయితే ఇంకా డెఫినెట్ గా రాదు. అండ్ ఇంకా వీళ్ళు ఎప్పుడైనా మూవీ ప్రమోషన్ వచ్చినప్పుడు కూడా దీని గురించి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయని భయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేశారు కాబట్టి సో దీనికి సంబంధించి సో ఇంకా ఇటువంటి ఇబ్బంది అయితే వాళ్ళు ఫేస్ చేయరు అని అభిమానులు కూడా వాళ్ళకి విష్ చేస్తున్నారు సమంత ఇంకా రాజ్ కి. సో వాళ్ళ లైఫ్ ఇక్కడ నుంచి కొత్తగా స్టార్ట్ అయింది, కొత్తగా ఉంటుంది అని చెప్పేసి. సో ఫ్యామిలీ మ్యాన్ తోనే వాళ్ళ రిలేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కూడా మనం రీసెంట్ గానే రిలీజ్ చేశారు. సో అది రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళు మ్యారేజ్ చేసుకోవడం అనేది ఫ్యాన్స్ కి అయితే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. సో దీని మీద ఎటువంటి నెగిటివిటీ కానీ ఎటువంటి ట్రోలింగ్ కానీ చేస్తే ఇదైతే కనిపించట్లేదు. రైట్ అనేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం సమంత రాజ్ నిడుమూరి వీళ్ళ కళ్యాణం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చాంశంగా మారింది. అండ్ మార్నింగ్ నుంచి కూడా ఇటు వీళ్ళిద్దరికీ రాజ్ నిడుమూరు అలాగే సమంత ఈ దంపతులకి ప్రస్తుతం విషెస్ వెలువెత్తుతున్నాయి. సో ప్రస్తుతం సమంత రాజ్ నిడుమూరి వివాహం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సమంతతో విడాకులపై గతంలోనే రియాక్ట్ అయ్యారు నాగ చైతన్య. ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య క్లారిటీ ఇచ్చారు. అక్కడ మేమిద్దరం వేర్వేరు మార్గాలను ఎంచుకున్నాం, ఇద్దరం వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు ఆయన. దీనిపై ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మీడియా అభిమానులు మా వ్యక్తిగత నిర్ణయాలు గౌరవించాలని చెప్పి ఆయన విజ్ఞప్తి కూడా చేసుకొచ్చారు. ఆ క్రమంలో మేమిద్దరం ఇప్పుడు సంతోషంగానే జీవితాలను గడుపుతున్నాం, మేము ఒకరినొకరిని గౌరవించుకుంటా ఉన్నారు, నన్ను నేరస్తుల్లో చూడొద్దు అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఈ క్రమంలో ప్రస్తుతం రాజ్ నిడుమూరు సమంత వీళ్ళ వివాహానికి సంబంధించి సోషల్ మీడియాలో వీళ్ళని విష్ చేస్తూ కామెంట్స్ వస్తున్న క్రమం.